నమస్తే అండి. నేట్రిక్కన్ తిరక్కిళుం కుట్రం కూట్రామే. నేట్రిక్కన్ తిరక్కిళుం కుట్రం కూట్రామే. ఇందులో మనం మాట్లాడుకోబోయే కథ నక్కీరన్ కథ అనాలా, ధర్మీ కథ అనాలా, పాండ్యరాజు కథ అనాలా నాకు తెలీదు. శివుని కథ అని చెప్పి నేను అంటాను. శివలీలల్లో ఒక కథ అని చెప్పి నేను అంటాను. చాలా ఆసక్తికరమైన కథ నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతూ ఉన్నాను. మొత్తం వినండి. భలే బాగుంటుంది కథ, సరదాగా ఉంటుంది. అయితే ఈ కథను అందంగా ఆనందంగా చెప్పాలి అంటే శివానుగ్రహం కావాలి. కాబట్టి ముందుగా నమః పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకర. ఇది శివ కథ, శివుని కథ, శివుడు నడిపించిన కథ. ధర్మి, నక్కీరన్, పాండ్యరాజు వీళ్ళందరండి ఇందులో పాత్రధారులు. సూత్రధారి మాత్రం పరమశివుడు. కథ: పాండ్య దేశాన్ని ఒక పాండ్యరాజు ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. శన్భగ పాండ్యన్ అని చెప్పి పిలుస్తారు. శన్భగ అంటే ఏం లేదండి, చంపక పుష్పాలు. శన్భగం చంపక పుష్పము అని చెప్పి అర్థం. ఒకరోజు సాయంత్రం ఆ పాండ్యరాజు ఆయన భార్య పువ్వుల తోటలో కూర్చొని ఉన్నారు. పువ్వుల తోట, అందమైన పువ్వులు, మధ్యలో వసంత మంటపాలున్నాయి. రాజుగారి తోట ఎండబడకుండా మధ్య మధ్యలో చలువ పందిళ్ళున్నాయి. రాజుగారు ఆయనకెన్నో రాజకార్యాలు, సమస్యలెన్నో ఉంటాయి. ప్రతిరోజు లేదా 3-4 రోజులకోసారో ఆ తోటలోకి వెళ్ళి రాణిగారితో కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఆమెతో తోటలో విహరిస్తూ ఉంటారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ పర్సనల్ టైం, ప్రైవేట్ టైం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకెవరు రారు. రాజుగారు రాణిగారు ఆ తోటలో ఉన్నారంటే. కూర్చున్నాడు రాజు. రాణిగారు ఆమె పాట పాడారు. ఆ తర్వాత రాజుగారు రాణిగారి పక్కన వచ్చి కూర్చున్నారు. రాజుగారికి అండి పువ్వులంటే చాలా ఇష్టం. మదురైలో ఈ కథ అంతా కూడా మధుర కాదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మధుర అండి, మధుర నేను చూశానండి, మధురలో మీనాక్షి ఉన్నారండి అంటారు. మదురైలో మరి ఇంకెవరున్నారు అంటే అర్థం కాదు. మదురై, మథుర రెండు వేరువేరు. మధుర అనేది ఉత్తర భారతదేశంలో ఉంది. అదంతా శ్రీకృష్ణుడికి సంబంధించింది. అయితే మనం కూడా ఏంటంటే మాట్లాడేటప్పుడు మదురైని మధుర మధుర అని చెప్పి మాట్లాడుతూ ఉంటాము. తమిళనాడులో అయితే మదురై అని చెప్పి మాట్లాడేస్తారు. మనం మాట్లాడుతున్నది తమిళనాడులోని పాండ్యరాజ్యం మదురై. మీనాక్షి, సుందరేశ్వరుడు వాళ్ళ దేవాలయం కోసం ఒక పువ్వుల తోటను కూడా కట్టించాడు ఆయన. అప్పటి నుంచే అండి ఆయనకు శన్భగ పాండ్యన్ అని చెప్పి పేరు వచ్చింది. చంపక పుష్పాలు ఉండేలాగా తోటను కట్టించాడు. సరే, ఇక విషయానికి వస్తే భార్య ఆయన పక్కన కూర్చుంది. ఆయన ఏదో మాట్లాడుతూ ఆ భార్య తల వెంట్రుకలను ఆయన చేతులతో అలా సుతారంగా నిమురుతూ ఉన్నాడు. రాజుగారికి అకస్మాత్తుగా ఒక సందేహం వచ్చింది. చూస్తుంటేనేమో భార్యను పొగుడుతున్నాడేమో అని చెప్పి అనిపిస్తుంది. ఏమన్నాడంటే, దేవి, ఇక్కడ నేను ఒక అద్భుతాన్ని గమనించాను, గ్రహించాను అన్నాడు. భార్య ఏంటండి అంది. ఏం లేదు దేవి, ఇక్కడ పువ్వుల తోటలో ఉన్న పువ్వుల నుంచి సుగంధం వస్తోంది. కానీ అంతకంటే ఎక్కువ సుగంధం నీ తలలో నుంచి, అంటే నీ శిరోజాలల్లో నుంచి వస్తోంది. నా సందేహం ఏంటంటే, స్త్రీల తలలో నుండి ఆ సుగంధం అనేది వెంట్రుకల్లో నుంచి సహజంగా సుగంధం వస్తుందా, లేక అది కృత్రిమమైనదా? ఇది నా సందేహం అన్నాడు. వింటుంటే భార్య నన్ను పొగుడుతున్నాడేమో మా ఆయన అనుకుంది. కానీ ఆ తర్వాత అంది, ఆమె నవ్వి, స్త్రీల తల వెంట్రుకలలో సహజ సుగంధం ఎలా ఉంటుంది ప్రభూ? ఉండదు. సుగంధ ద్రవ్యాలు రాసుకుంటేనో లేకపోతే తలలో పువ్వులు ముడుచుకుంటేనో అలా ఏమన్నా సుగంధం వస్తే రావాలి తప్ప సహజమైన సుగంధం అనేది ఏం లేదు అని చెప్పి ఆమె అన్నది. అప్పుడు వెంటనే రాజుగారు, ఇప్పుడు నీ తలలో అయితే పువ్వులేం లేవు, మరి నువ్వేమన్నా తలకు సుగంధ ద్రవ్యాలు పూసుకొని రాసుకొని వచ్చావా? లేకపోతే ఇంతకుముందు నీ తలలో ఏమన్నా పువ్వులు ముడుచుకొని ఇక్కడికి వచ్చే ముందు ఏమన్నా తీసేసావా అన్నాడు. లేదు ప్రభు, నేను అసలు ఈరోజు పువ్వులే ముడుచుకోలేదు తలలో, తలకు కూడా సుగంధ ద్రవ్యాలు అలాంటివే నేను రాసుకోలేదు. మీరు ఇక్కడ ఈ తోటలో ఉన్నారు అని చెప్పి భటుడు చెప్పగానే నేను ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను.
ఏమి రాసుకోలేదు అంది. మరి ఏదో సహజమైన సుగంధం అయితే వస్తోంది నీ తలలో నుంచి, నీ వెంట్రుకల్లో నుంచి అన్నాడు. నిజానికండి ఇదంతా శివలీల. సరే, రాజుగారు భార్యతో మాట్లాడి ఆయన అన్నాడు, పండితులను అడుగుదాము, కవులున్నారు, పండితులున్నారు కదా, చూద్దాం ఏం చెప్తారో. చమత్కారంగా చెప్పేవాళ్ళున్నారు, తార్కికంగా చెప్పేవాళ్ళున్నారు, నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేవాళ్ళున్నారు, రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు, చూద్దాం అని చెప్పి ఆయన అన్నాడు. సరే, దాందే ఉంది ప్రభు, ప్రకటించండి, ఏ పండితుడైనా ఏమన్నా చెప్తాడేమో అని చెప్పి భార్య కూడా నవ్వుకుంది. ఇంతవరకు అయింది. రాజుగారికండి సాహిత్యం అన్నా, కళలు అన్నా, నాటకమన్నా, శిల్పమన్నా, నాట్యమన్నా, సంగీతమన్నా, పండితులన్నా గౌరవం, ఇష్టం. వాటన్నింటినీ ఆయన పెంచి పోషిస్తూ వచ్చాడు. ఆయన ఆస్థానంలోనే గొప్ప గొప్ప పండితులున్నారు. ఆ పండితులందరి మీద ఒక పండితుడున్నాడు. ఆ పండితుడి పేరు నక్కీరన్. నత్ కీరుడు అనాలి, నక్కీరన్ ఆయన పేరు. ఆ నక్కీరన్ ఏంటంటే అన్నిట్లో తప్పులు పడుతూ అంటాడు. అలాంటి స్వభావం ఉన్న వ్యక్తి నక్కీరన్. ఆయన ఆస్థానంలో ఉన్న రాజపండితుడు అనండి, ప్రధాన పండితుడు అనండి. సరే, మొత్తానికి రాజుగారు దండోరా వేయించారు. ఏమని? స్త్రీల వెంట్రుకల్లో నుంచి సహజమైన సుగంధం వస్తుందా, రాదా? లేదేమన్నా పూసుకుంటే, కృత్రిమంగా ఏమన్నా ఉపయోగిస్తే దానివల్ల ఏమన్నా సుగంధం వస్తుందా? అసలు ఉంటుందా సహజమైన సుగంధం? ఇది నా సందేహము. దీన్ని ఎవరైనా సరే చమత్కారంగా చెప్పినా, కవితాత్మకంగా చెప్పినా, పాండిత్యంతో చెప్పినా సరే, రాజుగారు సంతోషించేలా ఎవరైనా సరే ఓ పద్యం చెప్తే వాళ్లకు 1000 బంగారు వరహాలు కానుకగా ఇస్తాము. ఆ చెప్పాలి అనుకునేవాళ్ళు ఇగో ప్రతిరోజు కళామందిరం తెరిచే ఉంటుంది. సాయంత్రం 4 నుంచి 5 ఆ మధ్యలో రావచ్చు కళామందిరానికి. రాజసభకు కాదు, కళామందిరం అని చెప్పి ప్రత్యేకంగా ఉంటుంది, అక్కడికి వచ్చి చెప్పొచ్చు అని దండోరా వేశారు. ఇక చూడండి, ఈ దండోరా అందరూ విన్నారు. అందులో తరుమి అని చెప్పి ఒక కవి, ఒక చిన్న కవి ఉన్నాడు. నిజానికి తమిళంలో అయితే తరుమి అని చెప్పి రాస్తారు, THARUMI. మనమైతే దీన్నే యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్లేట్ చేసి రాయండి అంటే తెలుగు వాళ్ళకి ఇస్తే టీ తీసి డీ పెడతాం, మనం ధరుమి అని పెడతాం. పేద బ్రాహ్మణుడు, నిజానికి ధర్మి ధర్మి అని చెప్పి పిలవాలి. తమిళం ప్రొనౌన్సియేషన్లో అయితే తరుమి, మనమైతే ధర్మి ధర్మి అందాం మనం. నేను తెలుగువాడిని కాబట్టి వింటున్న మీరు తెలుగువాళ్ళు కాబట్టి చక్కగా ధర్మి అందాం. సరే, ఈ ధర్మి కూడా విన్నాడండి. ఒక చిన్న కవి, పేద బ్రాహ్మణుడు, ఒక చిన్న సైజు కవి. చిన్న సైజు కవి అంటే భారీ భారీ సినిమా పాటలు రాసే కవులు, బాగా డబ్బులు సంపాదించే కవులు, ఈ టైప్ ఆఫ్ కవి కాదు. ఏదో 4 పదాలు ఏదో రాసుకొని చిన్న కవి ఆయన. దాంతోపాటు శివభక్తుడు. సామాన్యమైన భక్తులు ఉంటారు కదా, అందులో ఒక భక్తుడు. రోజు శివునికి అభిషేకం జరిగే సమయానికి ఆలయానికి వస్తాడు. మదురైలో ఇదంతా, మదురై మీనాక్షి దేవాలయానికి, మీనాక్షి సుందరేశ్వరుడు, చొక్కనాథుడు అని చెప్పి కూడా పిలుస్తారు మదురైలో. సరే, ఆ కథ ఇప్పుడు వద్దు కానీ, ఇక ఆ సమయానికి ప్రతిరోజు వెళతాడు, శివాభిషేకాన్ని చూస్తాడు. అక్కడో ఇక్కడో 4 పూలో 2 పూలో తీసుకెళ్ళి ఆయన కూడా ఓ 2 పూలు పెట్టండి అయ్యా అని చెప్పి ఆ పూజారులకు వాళ్ళకి ఇస్తాడు. అంతే ఆయనకు తెలిసింది. నమస్కారం పెడతాడు. ఏదో పద్యమో ఏదో రాయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పేదవాడు, ఏదో దొరికింది తింటాడు, అలా ఉంటాడు. ఎవరు? ధర్మి. ఇక ధర్మి పెళ్ళి చేసుకోలేదు అనడం కంటే పెళ్ళి కాలేదు. ఎందుకు పెళ్ళి కాలేదు ధర్మికి అంటే, తల్లిదండ్రులు లేరు, పేదవాడు, కాస్త డబ్బు ఉంటే పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. డబ్బు లేకపోతే పిల్లని ఎవరిస్తారు చెప్పండి? ఇక లోకంలో ఉండే సమస్యలు ఇవన్నీ కూడా. అదే ఆయన పరిస్థితి. పోనీ ఎవరినైనా ఒక అనాథ అమ్మాయిని, తనకి ఈడు జోడు ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందామంటే, తన దగ్గర 4 డబ్బులు ఉంటే ఎవరో ఒక అమ్మాయిని కన్విన్స్ చేయొచ్చు, పెళ్లి చేసుకుందాం అనొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. డబ్బు లేదు. 1000 బంగారు నాణ్యాలు రాజుగారు ఇస్తారనేసరికి ఆలోచించాడు. అబ్బా 1000 బంగారు నాణ్యాలు,
రాజుగారి సందేహం తీరిస్తే చాలు కదా 1000 బంగారు నాణేలు. అయ్యయ్యయ్యో, నాకొచ్చే సందేహాలే నేను తీర్చుకోలేక, సమాధానాలు చెప్పుకోలేక రోజు వస్తూ ఉంటే రాజుగారి సందేహం తీర్చడమా అని చెప్పి అనుకున్నాడు. అనుకొని ఇక మదురైలో మీనాక్షి దేవాలయానికి వచ్చాడు. ఎక్కువసేపు రోజులో ఆ మీనాక్షి దేవాలయం చుట్టుముట్టే తిరుగుతూ ఉంటాడు. అక్కడ ఒక 1000 స్తంభాల మంటపం, 1000 కాళ్ల మంటపం ఉంది, చూసుకున్నాడు. ఓ స్తంభానికి జారగిలబడి కూర్చున్నాడు. మదురై మీనాక్షి దేవాలయంలో ఇక ఏవో పూజలు అని జరుగుతూ ఉంటాయి కదా, నిందాస్తుతి చేయడం మొదలుపెట్టాడు. అంటే ఒక రకంగా తిట్టడం. ఏందమ్మా, ఎవరిని? మీనాక్షిదేవిని. పార్వతీమాత. ఏమమ్మా పార్వతీమాత, ఇక్కడ నేనున్నాను, ఇక్కడ పేద బ్రాహ్మణుణ్ణి, డబ్బు కోసం అల్లాడుతుంటే నువ్వు అన్ని అలంకారాలు చేయించుకుంటున్నావా? ఇక్కడ నేను కూడా నీ బిడ్డనే కదా. ఏమమ్మా, గణేశుడు కుమారస్వామి వీళ్ళిద్దరిని నువ్వు పట్టించుకుంటావా? ఇక మమ్మల్ని పట్టించుకోవా నువ్వు? ఎంత అరిచినా గీ పెట్టినా కానీ. నీ నాథుడు ఉన్నాడు కదా, చొక్కనాథుడు, అదే పరమశివుడు, ఆయనకన్నా కాస్త చెప్పు, నన్ను పట్టించుకోమని చెప్పు. 1000 బంగారు నాణేలు, అయ్యయ్యయ్యో 1000 బంగారు నాణేలు అని చెప్పి అనుకోవడం మొదలుపెట్టాడు. దేవాలయంలో పరమశివుని ఉత్సవ విగ్రహాన్ని అటు నుంచి ఇటు ఎవరో తీసుకొని వెళ్ళారు. ఎందుకో వెంటనే గౌరవంగా లేచి నిలబడ్డాడు, నమస్కారం పెట్టాడు. కానీ మళ్ళీ నిందాస్తుతి చేయడం మొదలుపెట్టాడు. సుందరేశ్వర, చొక్కనాథ, పరమశివ, ఏమయ్యా ఇది? నాకు ఆ 1000 బంగారు నాణేలు కనుక నువ్వు ఇప్పించావనుకో, ఓ చిన్న ఇల్లు తీసుకుంటా, ఓ 4 ఆవులు, పాడి ఆవులు కొనుక్కొని ఏదో పాలు అమ్ముకుంటాను, బతుకుతా కదయా. మళ్ళీ ఆ పాల నుంచి వచ్చి అవి తీసుకొచ్చి మళ్ళీ నీకే కదా అభిషేకానికి ఇచ్చేది, మిగిలిపోతే ఏమన్నా పాలు. ఏదో మాట్లాడుతున్నాడు అనమాట. ఎవరో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటా, ఇక ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ముందుగా పాలను శివుడికి అభిషేకం చేసిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇద్దామండి అంటుంది. అవునా? నీకు చక్కగా నైవేద్యాలు చేసి పెడుతుంది, నేను కూడా ఏవో 4 డబ్బులు సంపాదిస్తా, అవన్నీ కూడా మళ్ళీ నీకే కదా పెట్టేది. నాకు 2 పిల్లలు పుట్టారనుకో, మగ పిల్లలు పుడితే గణేష కుమారస్వామి అని పెట్టుకుంటా, 2 అమ్మాయిలు పుట్టారనుకో, పార్వతి గంగా అనేదో పెట్టుకుంటా. ఏదైనా నువ్వు నాకు 1000 బంగారు నాణ్యాలు ఇప్పిస్తే నేను పెళ్లి చేసుకుంటాను కదా. ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తనలో తనే మాట్లాడుకుంటూ ఉన్నాడు. అప్పుడండి పరమశివుడు ఒక మంటపంలో ప్రత్యక్షం అయ్యాడు. ఎవరు లేరు దేవాలయంలో. ఎప్పుడు ప్రతిరోజు ఎవరుంటారండి? ఎవరు లేరు ఎక్కువ మంది. మొత్తానికి పరమశివుడు ఎలా వచ్చాడంటే, ఆయన ఆకారం ఎలా ఉంటుందో మీకు తెలుసు, ఆయన ఏమేమి ధరిస్తాడో మీకు తెలుసు. అవన్నీ ఏమీ ధరించలేదు. ఇక అవన్నీ ధరించి వచ్చాడంటే ఇంకేం లేదు అక్కడ. ప్రతి ఒక్కరు లైన్ కడతారు, నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్పి. పరమశివుడు స్వర్ణ అలంకార భూషితుడై అత్యంత ఖరీదైన పట్టు శాలువాను కప్పుకొని మధ్య వయస్సులో ఉన్న ఒక పండితోత్తముడిలాగా అక్కడికి వచ్చాడు. మెడలో స్వర్ణ ఆభరణాలు, చెవులకు బంగారు కుండలాలు, స్వర్ణ కంకణాలు, అబ్బో వజ్రపుటుంగరాలు, ఇవన్నీ ఉన్నాయి. చేతుల్లో తాటాకుల కట్ట, ఏదో గ్రంథంలాగా. ఆయన వేసుకున్నటువంటి చెప్పులు కూడా అండి చాలా ఖరీదైన చెప్పులు. అవన్నీ తీసుకొని వచ్చాడు పరమశివుడు. రావడము ఇగో ఈ ధర్మి దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా కవిగారు అన్నాడు ధర్మిని. ధర్మి అటు ఇటు చూశాడు, వెనక్కి చూసి ఓహో నన్నే నా పిలుస్తున్నది అనుకున్నాడు. అనుకొని, ఎవరాయా నువ్వు, ఏంది నీ బాధ అన్నాడు ధర్మి. నా పేరు సుందరయ్యా అని చెప్పాడు. ఎవరు? పరమశివుడు. ప్రతోడు ఈ ఊళ్ళో శివయ్యానో సుందరయ్యానో చొక్కనాథుడు అనో ఏదో శివుడి పేరు పెట్టుకునే ఉండేవాడే, సాయం చేసేవాడు మాత్రం ఒక్కడు లేడు. ఏందయ్యా, ఏంది అసలు, ఎవరు నువ్వు అన్నాడు ధర్మి. దానికి వెంటనే సుందరేశ్వరుడు, శివుడు, నేను కవినయ్యా, సంస్కృతంలో తమిళంలో కవిత్వం చెప్తాను నేను అన్నాడు సుందరేశుడు, అంటే శివుడు. ఈ ధర్మికి గుండెల్లో రాయి పడింది. వెంటనే అన్నాడు, వారిని ఆ రాజుగారి దండోరా వినొచ్చావా? చూస్తుంటే యాత్రికుడిలాగా ఉన్నావు. లేదు ఇక్కడి వాడివేనా? ఇక్కడెప్పుడు నిన్ను చూడలేదే. ఏమిటి, మా మదురై దేవాలయంలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినట్టున్నావు.
నువ్వు కూడా 1000 బంగారు నాణేల మీద ఆశపడ్డావా? చూస్తుంటే వామ్మో ఏమిటి ఆ బంగారం ఒంటి నిండా బాగా డబ్బున్నోళ్ళలా ఉన్నావే, ఏంది శాలువా అన్నాడు. సుందరేశుడు ఈ శాలువానా, ఇది కాశ్మీర్ శాలువా అన్నాడు. దానికి ధర్మి వామ్మో వాయ్యో కాశ్మీర్ శాలువానా, ఎవరిచ్చారు నీకు అన్నాడు. దానికి శివుడు కాశ్మీర్ శారదా పీఠం ఉంది కదా, అక్కడ నా కవిత్వానికి మెచ్చి పండితులు ఇచ్చారు అన్నాడు. దానికి ధర్మి వామ్మో ఎక్కడ పాండ్యరాజ్యము దక్షిణ భారతదేశంలో, ఎక్కడ కాశ్మీరము ఉత్తర భారతంలో, అయా పండితుడు గారు నన్ను ఎందుకు పలకరించారండి అన్నాడు. దానికి శివుడు ఏం లేదు, ఏదో మీరు మొరబెట్టుకుంటూ అరుస్తూ ఉన్నారు కదా, అది చూసి పలకరించాను, మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంటి అన్నాడు. దానికి ఈ ధర్మి మనుషులతో మొరబెట్టుకుంటే లాభం లేదయా, మనుషులతో మాట్లాడితే ఎవడు వినట్లేదు, అందుకే ఏదో నా కష్టాలను తీరుస్తాడు కదా అని చెప్పి దేవుడి దగ్గర మొరబెట్టుకుంటూ ఉన్నాను. ఆ పార్వతీదేవో సుందరేశుడో ఎవరో నాకు ఇంత కాస్త సాయం చేస్తారని చెప్పి వాళ్ళ దగ్గర మొరబెట్టుకుంటున్నాను అన్నాడు ధర్మి. వెంటనే శివుడు అదేనయ్యా, అది వినే నేను నీ దగ్గరకు వచ్చానన్నాడు. వెంటనే ధర్మి ఓహో ఈ స్తంభం వెనక దాక్కొని విన్నావా అన్నాడు. దానికి శివుడు దాక్కొని వినాల్సిన కర్మ నాకేం పట్టిందయ్యా అన్నాడు. అప్పుడు ధర్మి ఓహో నేను ఈ స్తంభానికి ఆనుకొని కూర్చున్నాను, నువ్వు ఇదే స్తంభానికి వెనకనే ఏ కొబ్బరి చిప్పో తింటూ కూర్చొని ఉండుంటావు వినుంటావు అన్నాడు. దానికి శివుడు కొబ్బరి చిప్పలు నాకెందుకయ్యా, భక్తులు తింటారు అన్నాడు. దానికి ధర్మి ఓహో నువ్వు భక్తుడివి కావా, ఇంకా నయ్యం భగవంతుడిని అని చెప్పి అనలేదు, అయినా నీకు కొబ్బరి చిప్పలు ఎందుకులే, నీ వాలకం అంతా చూస్తుంటే బాగా సుష్టుగా భోజనం చేసి మరీ వచ్చినట్టున్నావు, నన్ను చూడు బక్క ప్రాణాన్ని బక్క బ్రాహ్మణుడిని, ఒక పూట తింటే 3 పూటలు పస్తులు ఉండాల్సి వస్తున్నది, ఆస్తి లేదు, తల్లిదండ్రులు లేరు, డబ్బు లేదు, పెళ్లి పటాకులు లేవు, తిండే సరిగ్గా లేదు, చదువుకున్న చదువుకు తిండి దొరకడం లేదు, కవులేమో ఎక్కువైపోయారు, కవిత్వంలో తప్పులు పట్టేవాళ్ళు ఇంకా ఎక్కువ అయ్యారు, పోనీ ఏదైనా వ్యాపారం చేసుకుందామా అంటే అసలు ఎవరయ్యా నువ్వు, నేను నీకెందుకు చెప్తున్నాను ఇదంతా, డబ్బు లేక నేను ఏడుస్తుంటే మధ్యలో నువ్వు అక్కడికి పో పో పోయా పో అన్నాడు. ఎవరు? ధర్మి. అప్పుడు శివుడు రాజుగారి బహుమతి నీకు వచ్చిందనుకో సంతోషమా కాదా అన్నాడు. వెంటనే ధర్మి సంతోషమా, ఏం మాట్లాడుతున్నావా, కానీ నాకు కవిత్వం రాదే, ఏదో చిన్న చిన్న కవితలు పదాలు రాస్తాను తప్ప మహారాజు గారిని మెప్పించేంతటి కవిత్వం నాకు రాదయ్యా అన్నాడు. ఇక వెంటనే శివుడు నేను ఇస్తానయ్యా, తీసుకెళ్ళి రాజుగారికి ఇవ్వు అన్నాడు. దానికి ధర్మి ఏంటి నువ్వు ఇస్తావా అంటే నీ కవిత్వాన్ని నా కవిత్వం అని చెప్పి రాజుగారి దగ్గర చెప్పుకోమంటావా, తప్పు 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 అలా నేను చెయ్యను అన్నాడు ధర్మి. వెంటనే శివుడు నీకు బహుమతి కావాలా వద్దా అన్నాడు. వెంటనే ధర్మి కావాలయా బహుమతి, ఆ 1000 బంగారు నాణ్యాలు నాకు కావాలి, మరి నీకొద్దా అన్నాడు. శివుడు నాకొద్దు అన్నాడు. అప్పుడు ధర్మి అబ్బా డబ్బు వద్దు అనేవాడు ఈ లోకంలో ఎవడుంటాడా, ఏదో తేడా ఉందే అన్నాడు ధర్మి. దానికి శివుడు తేడా లేదేం లేదు, నిజంగానే నాకు వద్దా డబ్బు, నాకు అసలు బంగారు ఆభరణాల మీద డబ్బు మీద పెద్ద వ్యామోహం లేదు అన్నాడు. వెంటనే ధర్మి ఆహా మరి నువ్వు వేసుకున్నావేంటి నాయనా, మొత్తం బంగారు నగలన్నీ దిగేసుకొని వచ్చావుగా అన్నాడు. శివుడు నవ్వాడు, ఏమో సమాధానం వేయలేదు. నిజానికి అవన్నీ కూడా సర్పాలు, ఆ బంగారు ఆభరణాలు కనుక తమ ఒరిజినల్ రూపాల్లోకి వచ్చాయనుకోండి, సర్పాల రూపాల్లోకి, ఇక ధర్మి అక్కడ ఉన్నాడు, ముందు అక్కడి నుంచి పారిపోతాడు గోడ దూకి. శివుడు నవ్వాడు. అప్పుడు ధర్మి సరే నీకు ఆ డబ్బు వద్దంటున్నావు కదా, నా చేతిలో చేయి వేయి ఒట్టేయి, నాకు వద్దు అని అన్నాడు. సరేనయ్యా నాకు ఆ 1000 బంగారు నాణ్యాలు వద్దు అని చెప్పి శివుడు ఒట్టేశాడు. ఇంకప్పుడు ధర్మి మళ్ళీ ఇన్ని సందేహాలన్నమాట. ఓహో నీ కవిత్వం నువ్వు సరాసరి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇస్తే తంతాడేమో అని చెప్పి భయపడి నాలాంటి ఒక అమాయకుని పట్టుకొని ఇచ్చి పంపిస్తున్నావు అంతేనా అన్నాడు. కాదయ్యా, అయ్యయ్యో కావాలంటే నన్ను పరీక్షించుకో అన్నాడు శివుడు. అని చెప్పి మనోడు ధర్మి నీళ్లు నమిలాడు. అప్పుడు శివుడు ప్రశ్నించుకోవా, ఏం ప్రశ్నలు వేస్తావయ్యి, పోనీ నన్ను ప్రశ్నలు అడగమంటావా, నేను వేసే ప్రశ్నలను బట్టి నా జ్ఞానాన్ని నా పాండిత్యాన్ని నువ్వు విశ్లేషించుకో అన్నాడు శివుడు. వద్దు నువ్వు ప్రశ్నలు అడగకు, సమాధానాలు చెప్పాలంటే కష్టంగా నేనే అడుగుతాను నాకు తెలిసినవి అని ధర్మి టకాటకా వ్యాకరణానికి సంబంధించినవి, ఇక తను చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నవి అన్నీ, ఇక బేసిక్స్ ఉంటాయే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ప్రశ్నలు లాంటివి, అవన్నీ అడిగాడు. ఈయన నోట్లోంచి ప్రశ్న రావడం, శివుడు సమాధానం చెప్పడం, ప్రశ్న రావడం సమాధానం చెప్పడం, టక సమాధానాలు చెప్తుంటే అప్పుడు ధర్మి నమస్కారం పెట్టి నిజమే నువ్వు పండితుడివే,
సరే అయితే ఇప్పుడు నీకు ఆ డబ్బు వద్దంటావా అన్నాడు ధర్మి. చెప్పా కదా నాకేం డబ్బు వద్దు, నువ్వే తీసుకో, ఇది తీసుకెళ్ళి ఒకటి ఇస్తాను కవిత్వం, రాజుగారికి వినిపించు, నీకు డబ్బులు ఇస్తారు అన్నాడు. సగం సగం తీసుకుందామా అన్నాడు మళ్ళీ ధర్మి, ఎందుకంటే ఈయనకు సందేహం అన్నమాట. అయ్యో మొత్తం నీకేనయ్యా అన్నాడు. అప్పుడు ధర్మి 1000 బంగారు నాణ్యాలంటే నాకు చాలా ఎక్కువ అని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు శివుడు, మిగిలితే దానం చేసుకోవయా, ధర్మాలు చేసుకో, వివాహం చేసుకో, నీ భార్య వస్తుంది కదా, డబ్బుని ఏం చేయాలో ఆమెనే చెప్తుంది అన్నాడు శివుడు. అప్పుడు ధర్మి, ఏంటోనయ్యా, సరే నా చేత గాల్లో మెడలు కట్టేస్తున్నావు, బహుమతి అంటుంటే కాస్త నోరు ఊరుతోంది, ఒకవేళ రాజుగారు నా వీపులు చితగ్గొట్టారనుకో అప్పుడేంటి అన్నాడు. ఏం చితగ్గొట్టరు, వెళ్ళు, ప్రశాంతంగా వెళ్ళు, తెచ్చుకోపో డబ్బు అన్నాడు శివుడు. సరే ఈ కవిత్వం అన్నాడు ధర్మి. మొత్తానికండి పరమశివుడు ఒక తాటాకు, ఆయన దగ్గర ఉన్న తాటాకుల్లోంచి ఒక ఆకు తీసి ధర్మికిచ్చి, వెళ్ళు, విజయోస్తు అని చెప్పాడు. తెచ్చుకోపో 1000 బంగారు నాణ్యాలు అన్నాడు. సరే అని ఇక శివశివ శివశివ సుందరేశ అని చెప్పి మొత్తానికి ధర్మి బయలుదేరాడు. కళామందిరం చెప్పాడు కదా రాజు, ఆ సమయానికి అక్కడికి వెళ్ళాడు ధర్మి. ఇక వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కొందరు వస్తున్నారు. రాజుగారికి పెద్ద అవేమి సంతృప్తినివ్వడం లేదు, కొంతమంది చెప్పేవి పంపిస్తూ ఉన్నాడు. రాజుగారి దగ్గర అసలే నక్కీరుడు అని చెప్పి ఆస్థాన పండితుడు చెప్పాను కదా ఇంతకుముందే, ఆ నక్కీరుడు వేసే ప్రశ్నలు అన్నిట్లో తప్పులు పడుతూ ఉంటాడు నక్కీరుడు. నక్కీరుడి పేరు విని సగం మంది అసలు రావడమే మానేశారు, ఇక వచ్చిన కొద్దిమంది బయటకు వెళ్ళిపోతున్నారు. ఆ నక్కీరుడు కూడా అండి మహాశివ భక్తుడు, కుమారస్వామిని అర్చిస్తాడు, పార్వతీ పరమేశ్వరులను అర్చిస్తాడు నక్కీరుడు. ఇప్పుడు ఈ ధర్మి తాటాకు తీసుకొని లోపలికి వచ్చి ఆ తాటాకుని ఇచ్చాడు. నక్కీరుడు పెద్దగా చదివాడు ఆ తాటాకు మీద ఉన్న ఆ తమిళంలో ఉన్నటువంటి ఆ శ్లోకాన్ని, ఆ పద్యాన్ని. రాజుగారు విని అసలు ఆశ్చర్యపోయి చప్పట్లు కొట్టారు. రాజుగారి అభిప్రాయానికి పద్యంలో ఉన్న అభిప్రాయానికి కరెక్ట్గా సరిపోయింది. అంటే దాదాపు ఏముందంటే అందులో అభిప్రాయము, సువాసనాభరితమైన పుష్పాల నుంచి మకరందాన్ని తాగేవో తుమ్మెదా, నువ్వెప్పుడైనా స్త్రీల శిరోజాల నుంచి వచ్చే సహజమైన సుగంధాన్ని ఆస్వాదించావా అన్నట్టుగా ఉందన్నమాట ఆ పద్యం యొక్క అర్థం. రాజు వెంటనే సంతోషించి 1000 బంగారు నాణ్యాలు తెప్పించి ఆయనకి ఇవ్వబోయాడు ధర్మికి. వెంటనే నక్కీరుడు ఆపాడు. ఆపి, ఇందులో తప్పు ఉంది అన్నాడు. ఇప్పుడు ధర్మి లబోదిబో అన్నాడు, రాజుగారు బాగుందన్నారు కదయ్యా, మళ్ళీ నువ్వెవరు మధ్యలో అని నక్కీరుణ్ణి. లేదు లేదు, ఇందులో తప్పు ఉంది, పోనీ ఇందులో ఉన్న భావాన్ని మీరు వివరించండి, ఏ ఉద్దేశంతో మీరు రాశారో వివరించండి, అప్పుడు దీని మీద చర్చిద్దాం కానీ, పాండిత్య చర్చ అన్నాడు నక్కీరుడు. ఈ ధర్మికి పాపం పాండిత్య చర్చ ఏం చేయగలుగుతాడు, అది కూడా నక్కీరుడితో వాదించడానికి ఎవరికి సామర్థ్యం లేదు. రాజుగారు కూడా మాట్లాడకుండా చూస్తూ ఉన్నారు. మొత్తానికి మళ్ళీ ఆ తాటాకు తీసుకొని అక్కడి నుంచి ధర్మి వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు నక్కీరుడు అన్నాడు, మహారాజా, ఇది ఆ వ్యక్తి రాసింది కాదు, ఇంకెవరో రాసింది తీసుకొని వచ్చాడు, మీరు బహుమతి ఇవ్వబోయారు, అందులో తప్పున్నది అదొక విషయం, రెండోది తను రాసింది కాదు, వేరే వాళ్ళు రాశారు అది. ఆ విషయం నాకు అర్థమైపోయింది అన్నాడు నక్కీరుడు. ఎలా అర్థమయ్యింది అని రాజుగారు అడిగితే, ఒకవేళ తనే రాసింది అయితే దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాడు కదా, అది కూడా ఏం చేయలేదు, వెళ్ళిపోయాడు చూసారా మీరు అన్నాడు. ఇక ఇప్పుడండి ధర్మి దేవాలయం దగ్గరికి వచ్చి కూర్చొని, ఎవరయ్యా నువ్వు, పండిత సుందరయ్య, నా కొంప ముంచావు కదా సుందరయ్య, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని చెప్పి లబోదిబో అనడం మొదలుపెట్టాడు. కాస్తో కూస్తో పేరుండేది, ఇప్పుడు నేనేదన్నా సొంతంగా రాసి తీసుకెళ్ళినా వీడు వేరే ఇంకెవడో రాసింది తీసుకొచ్చి డబ్బులు అడుగుతున్నాడు అని చెప్పి నన్ను అనుకుంటారు, ఈ ఊళ్ళో ఏమిటి నా పరిస్థితి అని చెప్పి లబోదిబో అనడం మొదలుపెట్టాడు ధర్మి. పరమశివుడు మళ్ళీ వచ్చాడు. ఏమైందయ్యా అని అడిగాడు. ఇదయ్యా పరిస్థితి, ఈ కవిత్వంలో తప్పుందంటున్నారు అన్నాడు ధర్మి. వెంటనే పరమశివుడు ఆవేశంలోకి వచ్చాడు, ఉగ్రుడయ్యాడు. ఎవరు ఈ కవిత్వంలో తప్పుంది అని చెప్పింది అన్నాడు పరమశివుడు. అక్కడ ఒక ఆయన ఉన్నాడయా నక్కీరుడు అని, మొత్తం నా కొంప ముంచావు అని ధర్మి ఏడవడం మొదలెట్టాడు. నీ 1000 బంగారు నాణ్యాలు నీకు ఇప్పిస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండు, పద అన్నాడు. నేను రాను పోవాయా అన్నాడు ఈయన ధర్మి. నువ్వు వస్తావా రావా అని చెప్పి బలవంతంగా ధర్మి చేయబట్టి లాక్కొని తీసుకొని వెళ్ళాడు. ఇక కళామందిరంలో ఇక మొత్తం అన్ని సమావేశాలు అయిపోయాయి, ముగిశాయి. ఇక బయటికి అందరూ వెళ్ళబోతున్న సమయానికి ఆవేశంగా పరమశివుడు, అంటే ఆ పండితుడి రూపంలో ఉన్నాడు, అక్కడికి వచ్చి నిలబడ్డాడు.
ఆయనను చూడంగానే అందరికీ నమస్కారం పెట్టాలనిపించింది. ఎవరి పండితుడు అని చెప్పి చూస్తున్నారు. రాజుగారు కూడా భక్తి భావనతో చూశాడు. నేనే ఇది రాశాను అన్నాడు పరమశివుడు. మరి మీరు రాసినప్పుడు మీరే తీసుకొచ్చి ఇవ్వచ్చుగా, వాడి చేతికి ఎందుకు ఇచ్చారు అన్నాడు నక్కీరుడు. కొంతమంది ఇలా ప్రశ్నలు వేసేవాళ్ళు ఉంటారు కదా. అది అయిపోయిన కథ, దాని గురించి కాదు, ఇప్పుడు అందులో తప్పు ఉంది అన్నారు, ఏమిటి తప్పు అని అడిగాడు పరమశివుడు. మీరు ఏ భావంతో రాశారు ఒకసారి ఆ భావం చెప్పండి అన్నాడు నక్కీరుడు. పరమశివుడు అదే చెప్పాడు. సువాసనాభరితమైన పుష్పాల నుంచి మకరందాన్ని తాగేవో తుమ్మెదా, నువ్వెప్పుడైనా స్త్రీల శిరోజాల నుంచి వచ్చే సహజమైన సుగంధాన్ని ఆస్వాదించావా లేదా, ఆ భావంతో రాశాను అన్నాడు శివుడు. దానికి వెంటనే నక్కీరుడు, అది అసాధ్యం, స్త్రీల శిరోజాల నుంచి సహజమైన సుగంధం ఎలా వస్తుంది, ఏవైనా తలకు రాసుకుంటే అందులో నుంచి రావాలి తప్ప సహజంగా సుగంధం అనేది స్త్రీల శిరోజాలలో ఉండదు అని వాదించాడు నక్కీరుడు. అప్పుడు శివుడు అన్నాడు, ఉత్తమ జాతి స్త్రీలలో కూడా ఉండదా అన్నాడు. ఉండదు అన్నాడు నక్కీరుడు. ఇక్కడ జాతి అంటే కులం గురించి కాదు ఆయన మాట్లాడుతున్నది. వెంటనే మనకు అర్థమైపోతుంది ఏమంటున్నాడు శివుడు. దేవకాంతలుంటారు, అప్సరసలుంటారు, గంధర్వ కన్యలుంటారు, దేవతా స్త్రీలుంటారు, వాళ్ల శిరోజాల నుంచి కూడా సహజమైన సుగంధం రాదా అన్నాడు శివుడు. రాదు అన్నాడు నక్కీరుడు. వాళ్ళు కూడా తలకేమన్నా రాసుకుంటేనే రావాల్సిందే తప్ప సహజమైన సుగంధం రాదు అంటాడు నక్కీరుడు. వెంటనే శివుడు, నువ్వు అర్చించే ఆ స్త్రీ కాళహస్తీశ్వరుని భార్య జ్ఞానప్రసూనాంబిక అంటే పార్వతీమాత, ఆమె శిరోజాల నుంచి కూడా సహజమైన సుగంధం రాదా అన్నాడు శివుడు. రాదయ్యా, పార్వతీదేవి శిరోజాల నుంచి కూడా సహజమైన సుగంధం రాదు, వచ్చే ప్రసక్తే లేదు, ఆమె కూడా తలకేమన్నా రాసుకుంటేనే వస్తుంది అంటాడు నక్కీరుడు. అప్పుడండి శివుడు, నక్కీరా చూడు, నా వైపు చూడు ఒకసారి, నన్ను చూసి ఇప్పుడు మళ్ళీ చెప్పు, పార్వతీదేవి శిరోజాల నుంచి సహజమైన సుగంధం వస్తుందా రాదా అన్నది నన్ను ఒకసారి చూసి చెప్పు అన్నాడు శివుడు గర్జించాడు. నక్కీరుడు ఆయన వంక చూస్తే మిగతా ఎవ్వరికి సభలో అర్థం కావట్లేదు, కానీ ఆ శివుడి పాలభాగం మీద 3వ నేత్రం కనిపించింది నక్కీరుడికి అర్థమైపోయింది, వచ్చింది పరమశివుడు అని అర్థమైంది. అప్పుడు ఏమన్నాడంటే నక్కీరుడు, నేను మొదటగా చెప్పాను, నేట్రిక్కన్ తిరక్కిళుం కూట్రం కూట్రామే అన్నాడు. అంటే నువ్వు 3వ కంటి వాడివైనా, నువ్వు 3వ కన్ను తెరిచినా, నువ్వు 1000 కళ్ళు తెరిచినా, ఏం తెరిచినా కానీ తప్పే అంటాడు. అంటే డైరెక్ట్గా లిటరల్ ట్రాన్స్లేషన్ చేస్తే నీకు 3 కళ్ళున్నా, నువ్వు 3వ కంటిని తెరిచినా, 3వ కన్నుతో నన్ను భస్మం చేసినా సరే తప్పే అంటాడు నక్కీరుడు. అప్పుడు పరమశివుడు తన 3వ నేత్రాన్ని తెరవబోతుంటే ఆ వేడికి నక్కీరుడు ఎగిరి మధురై ఆ దేవాలయంలో ఉన్న కొలను లోపల పడిపోయాడు. ఇప్పుడు మహారాజు అండి పరమశివుడి కాళ్ళు పట్టుకొని వేడుకున్నాడు, నక్కీరుని క్షమించండి అని చెప్పి వేడుకుంటే అప్పుడు పరమశివుడు మళ్ళీ వెంటనే శాంతస్వరూపంలోకి వచ్చి నక్కీరుణ్ణి బ్రతికించి బయటికి తీశాడు ఆ కొలంలో నుంచి. ఇప్పుడు నక్కీరుడు వచ్చి నమస్కారం పెట్టి, ప్రభు, తమిళ భాష మీద ఉన్న మక్కువతో నేను ఇంతసేపు మీతో వాదిస్తూ ఉన్నాను, నన్ను క్షమించండి, అహంకారంతో వాదించాను, నన్ను క్షమించండి, ఇవన్నీ చెప్పాడు నక్కీరుడు. అయితే ఇక్కడి నుంచి అండి చాలామంది విశ్లేషకులు 2 రకాలుగా చెప్తుంటారు. అంటే ఈ స్పాట్ నుంచి, ఇప్పుడు నేను చెప్పబోయే స్పాట్ నుంచి, నక్కీరన్ అని చెప్పి పత్రిక కూడా ఉంది, తెలిసే ఉంటుంది మీకు. నక్కీరను, ఆ గోపాలు వెళ్ళి యూరప్పని ఇంటర్వ్యూ చేయడాలు ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. ద్రవిడ ఉద్యమాలు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా అసలు దేవుణ్ణే ఎదిరించాడు, దేవుడు వచ్చి తన ముందు నిలబడ్డా, నీది తప్పే అని చెప్పాడు నక్కీరుడు అని ఆ రకంగా వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే నేను దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తానంటే, పరమశివుడు క్షమించి ఆయన విడిచిపెట్టాడు కాబట్టి మనం ఎక్కువ విశ్లేషించాల్సిన అవసరం లేదు, కానీ అహంకారం అయితే ఖచ్చితంగా ఉంది నక్కీరుడు లోపల. ఆ అహంకారం అనేది శివుడి వల్ల దగ్ధమయ్యింది అని చెప్పి చెప్పక తప్పదు. ఆ తర్వాత శివుడు మళ్ళీ ధర్మికి ఆ 1000 బంగారు నాణ్యాలు ఇప్పించాడు. మొత్తానికి రాజుగారు ఆ 1000 బంగారు నాణ్యాలు ధర్మికి ఇవ్వడమే కాకుండా, ఆ ధర్మి వల్లనే కదా ఇక్కడి దాకా పరమశివుడు వచ్చాడు, దర్శనం చేసుకున్నాము అని ఆ ధర్మికి చక్కటి ఇల్లు కట్టించాడు, మొత్తానికి పెళ్లి చేశాడు ధర్మికి, ఆయన బాగా చూసుకున్నాడు రాజు. అయితే ఇక్కడ నక్కీరుడి గురించి అంటే ఇంకా చాలా ఉంది, చాలా కథలు ఉన్నాయి నక్కీరుడివి. నక్కీరుడు రచించినటువంటి గ్రంథాన్ని ఇప్పటికీ మదురైలో కొన్ని ఉత్సవాలలో దాన్ని ఒక నాటకంలాగా చేసి మరీ చూపిస్తూ ఉంటారు నక్కీరుణ్ణి. అయితే
ఇక్కడ సరే నువ్వు చెప్పే తప్పే ఎంత బాగానే ఉంది, స్త్రీల తల నుంచి సహజమైన సుగంధం వస్తుందా రాదా ఇదంతా, కానీ ఎదురుగా ఉన్నది పరమశివుడు అని చెప్పి అర్థమైన తర్వాత నువ్వు శివుడువైనా నువ్వు దేవుడువైనా నన్ను దగ్ధం చేసినా రాదు అని చెప్పి అరిచాడు అనుకోండి, ఆహా ఎంత బాగా చెప్పాడు అన్నట్టుగా మనకు అర్థం అవుతుంది. కానీ ఇంకో రకంగా చూడండి, చెప్తున్నది పరమశివుడు, నా మొహం చూసి చెప్పు అన్నాడు. పరమశివుడు ఎవరు? పార్వతీదేవి భర్త. పరమశివుడికి తెలియదా పార్వతీదేవి శిరోజాల నుంచి సహజమైన సుగంధం వస్తుందా రాదా? అవునా? పరమశివుడే ప్రశ్న వేశాడంటే దాని అర్థం ఏంటి? అయ్యో ప్రభు మీరా, నాకు తెలీదు అని చెప్పి ఒప్పుకోలేదన్నమాట ఆయన. సో ఇదంతా కూడా అండి ఒక ఆసక్తికరమైన కథ, శివలీల. అయితే ఒకవేళ అక్కడ భక్తి భావనతో గనక నక్కీరుడు ఉండి ఉంటే వాదించకుండా కాదు ప్రభు ఇది అని ఏదైనా చెప్పుంటే మళ్ళీ వేరే రకంగా ఉండేది. అలా కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మన తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లీలల్లో కొన్ని వస్తాయి. వెంకటేశ్వర స్వామి వారు చెప్పినా వినకుండా ఉన్న భక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను. కానీ మీకు అక్కడ అహంకారంగా అనిపించదు, నువ్వు చెప్పే తప్పు ఇలాగ అనిపించదు. అక్కడ అసలు మనమే స్పెల్ బౌండ్ అయిపోతాం. అలాంటి ఆసక్తికరమైనవి కూడా ఉంటాయి. ఇదండి విషయం. శివరాత్రి సందర్భంగా మరిన్ని వీడియోస్, ఆసక్తికరమైన వీడియోస్ అవకాశం ఉంటే చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇతిహాసం ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ధన్యవాదాలు.